సార్ వాళ్ళు వచ్చేసారు. ఎవరు వాళ్ళు? మన అత్తారు. సరే లోపల పంపించు, నేను చూసుకుంటాను. ఎస్ సార్. మీరు ఎప్పుడో ఒకప్పుడు వస్తారని నాకు లెక్కే, అందుకే లెక్కెట్టి కట్టగట్టి ఉంచాను. ముందు జేబులో నొక్కేయండి. మీ మానాన్న మీరు బ్రతకండి అయ్యా, మా మానాన్న మమ్మల్ని బ్రతకనివ్వండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మే నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? జీసీపీయా. వా, ఫుల్ నేమ్? గేదెల చినపెంటయ్య. వెరీ గుడ్ నేమ్. చూడండి పెంటయ్య గారు. చినపెంటయ్య. ఓహ్, ఐఎమ్ సారీ. చూడండి చిన్న పెంటయ్య గారు, అదేదో మీరు నొక్కేయండి. నా మాట వినండి, ముందు మీరు నొక్కేయండి. అది మీ వ్యాపారం ఎంత లాభసాటిగా నడుస్తుందో చూసొచ్చాక మనం ముచ్చరించుకున్నాం. అందాక మీరు లెక్కెట్టుకోండి. వస్తాం. సరే. వీడు లంచాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా మంచాల వ్యాపారం సాగిస్తున్నారన్నమాట. అలాగే విదేశాలకు అమ్మాయిలు కూడా ఎగుమతి చేస్తుండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుజ్జి పాపలను పట్టుకున్నామంటే ఈ బుల్లి బాబుల్ని లోపలికి తోసేయచ్చు. ఆ పాపలు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. వాళ్ళ ముందు బయటికి లాగాలి. రాబట్టాలంటే ఇక్కడ పెద్ద గొడవ జరగాలి. ఆ గొడవతో ఈ బుజ్జి పాపులు బయటికి, ఆ బుల్లి బాబులు లోపలికి వెళ్ళాలి. వెరీ గుడ్ ఐడియా. గొడవ ఎలా వస్తుందా? గొడవే కదా, చూస్తుండే వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటారు. You want cigarette? Sarah? సిద్ధంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ గర్ల్స్. సీ డౌన్, సీ డౌన్. చూడు పెంటయ్య. ఓ, ఐఎమ్ సారీ. చూడండి చిన్న పెంటయ్య గారు, ఇప్పుడు మీ రెక్కలు తెగిపోయాయి. అంటే మీరు మొట్టమొదటిసారిగా పోలీసు పిక్కుతున్నారు. ఎక్కి సెంట్రల్ జైలు దగ్గర దిగుతారు.